బిర్యానీ అయితే సూపర్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను హైదరాబాద్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఈ బిర్యానీలోకి కావాల్సిన పదార్థాలు: 1 కిలో చికెన్ తీసుకున్నా, చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నా, 1 కిలో బాస్మతి రైస్ తీసుకున్నా, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, మిరియాలు, లవంగాలు, 5 పచ్చిమిరపకాయలు కోసుకొని పెట్టుకున్నా, 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ తీసుకున్నా, 1/2 కిలో ఉల్లిగడ్డ ఫ్రై చేసి పెట్టుకున్నా, పుదీనా, కొత్తిమీర, మంచి నూనె తీసుకున్నా, స్టార్ పువ్వు, పెద్ద ఇలాచి, చిన్న ఇలాచి, జాపత్రి, చెక్క, 4 బిర్యానీ ఆకులు తీసుకున్నా, ఒక 400 గ్రాముల పెరుగు తీసుకున్నా. ఫ్రెండ్స్, చికెన్ అయితే నేను మ్యారినేట్ చేస్తున్నా. ముందుగా ఒక 2 టీ స్పూన్ల ఉప్పు వేసిన, ఒక 3 టీ స్పూన్ల కారం వేసేస్తున్నా, దీనికి సరిపోయినంత పసుపు వేసేస్తున్నా, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నా. ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, మిరియాలు, లవంగాలు వేసేసిన. ఇప్పుడు ఉల్లిపాయ వేసేస్తున్నా. ఇప్పుడు జాపత్రి, చెక్క, చిన్న ఇలాచీలు, 2 పెద్ద ఇలాచీలు, 2 స్టార్ పువ్వులు, 4 బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేసేస్తున్నా. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసేసిన. ఇప్పుడు నూనె పోసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మొత్తం ఇలా చికెన్కు పట్టించాలి. ఈ మసాలాలు మొత్తం అనేటివి చికెన్కు బాగా పట్టించాలి. కలిపితేనే చికెన్ ముక్కలకు అనేటివి మంచిగా పట్టుకుంటాయి. ఇప్పుడు చికెన్కు పట్టించిన. ఇప్పుడు నేను పెరుగు వేసేస్తాను. పెరుగు అయితే 400 గ్రాములు వేసేసిన. మంచిగా కలిపేస్తా పెరుగును కూడా ఇందులో. ఫ్రెండ్స్, ఇవి పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నా ఇందులో. చికెన్లో అయితే బిర్యానీ మసాలాలు మొత్తం కలిపి పెట్టిన. మ్యారినేషన్ కోసం చికెన్ అర్ధగంట సేపు పక్కకు పెట్టి పెట్టా. బియ్యం అయితే కడిగేసి పెట్టుకున్నాను నేను. ఫ్రెండ్స్, బియ్యం ఉడికించడానికి నేను గిన్నె పెట్టి గిన్నెలో వాటర్ పోసేసిన. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసేసిన, షాజీరా వేసేస్తున్నా, ఒక 5 మిరియాలు వేసేస్తున్నా, ఒక 4 లవంగాలు వేసేసిన, 4 యాలకు గుడ్డలు, 2 పెద్ద యాలకులు, 2 బిర్యానీ ఆకులు, 2 కోసి పెట్టిన పచ్చిమిరపకాయలు వేసిన, సగం నిమ్మకాయను కోసి సగం దబ్బా ఇందులో పిసికేస్తున్నా. ఇప్పుడు వాటర్ గరం అయినాయి. ఇందులో ఈ రైస్ వేసేస్తున్నా. నానబెట్టి పెట్టుకున్నాం కదా మనం. ఇందులో 2 టీ స్పూన్ల నూనె వేసేస్తున్నా. రైస్ అయితే వేసేస్తున్నా. రైస్ వేసిన తర్వాత నేను 70% ఉడికిస్తా. 70% ఉడికించిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్లో రైస్ను వేసేస్తా. ఇందులోకి వెళ్ళి తీసి అందులో వేసేస్తా. ఇప్పుడైతే దీనిపైన మూత పెట్టి బియ్యం 70% ఉడకడానికి నేను గ్యాస్ పైన పెట్టినాను. ఇప్పుడు చూస్తా ఎంతవరకు ఉడికిందో. రైస్ 70% ఉడికినాయి. ఇప్పుడు నేను గ్యాస్ బంద్ చేసి ఈ వాటర్ వంపేస్తాను. వంపేసిన తర్వాత ఆ చికెన్లో వేసేస్తా. ఫ్రెండ్స్, రైస్ అయితే నేను 70% ఉడికించి నీళ్ళు వాటర్ తీసేసిన అందులోకి వెళ్ళి. ఇప్పుడు ఈ చికెన్ పైన వేసేస్తాను. ఫ్రెండ్స్, చికెన్ పైన అయితే నేను మొత్తం రైస్ వేసేసిన. ఇప్పుడు ఇందులో ఇవి కేవడా వాటర్,
ఇవి రోజ్ వాటర్, ఇవి కుంకుమ పువ్వు. ఈ కుంకుమ పువ్వు వాటర్, ఫుడ్ కలర్ వేసేసిన నేను. ఫుడ్ కలర్ కలుపుకున్నా. ఇప్పుడు దీనిపైన నేను ఈ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ఉంది కదా, ఈ వీటిపైన ఇలా వేసుకుంటున్నా. ఉల్లిగడ్డ తర్వాత పుదీనా వేసేస్తున్నా. ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నా. ఇప్పుడు 2 టీ స్పూన్ల నెయ్యి వేసేస్తున్నా. నెయ్యి తర్వాత సగం నిమ్మకాయ దెబ్బ ఇందులో వేసేస్తున్నా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మసాలాలు అన్నీ కలిపి రైస్ను కూడా వేసేసి అందులో కావాల్సిన పదార్థాలు మొత్తం వేసేసిన. ఇప్పుడు నేను దమ్ముకు పెడతా అంటే చపాతీ పిండి తీసుకొని ఇలా దీనికి అతికించుకొని, ఫ్రెండ్స్ బిర్యానీకి అయితే నేను ప్రాసెస్ అంతా తయారు చేసి పెట్టిన. ఇప్పుడు గిన్నెకు మన చపాతీ పిండి ఉంటుంది కదా, చపాతీ పిండి అతికించి పెట్టిన. దీనిపైన నేను దీని మూతను పెట్టేసి ఇలా అతికించుకోవాలి. ఇలా గట్టిగా అతికించుకోవాలి. ఈ దమ్ అనేది బయటకు పోకుండా అతికించుకొని, ఇప్పుడు నేను గ్యాస్ వెలిగించి ఈ గిన్నెను గ్యాస్ పైన పెట్టేసిన. ఇప్పుడు ఫ్రెండ్స్ నేనైతే గ్యాస్ పైన ఇప్పుడు బిర్యానీకి మొత్తం తయారు చేసి గిన్నె పెట్టేసిన. గిన్నె పైన బరువు పెడుతున్నా. గిన్నె బరువు ఉంది, బరువైన గిన్నె పెట్టినా ఈ గాలి బయటకోకుండా, దమ్ము బయటకోకుండా. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టిన గ్యాస్ను 10 నిమిషాలు హై ఫ్లేమ్ పెట్టి ఉడికిస్తా. 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లా, 5 నిమిషాలు లో ఫ్లేమ్లా, టోటల్ 20 నిమిషాలు గ్యాస్ మీద పెట్టి నేను బిర్యానీ రెడీ చేసేస్తా. ఇప్పుడు నేను గ్యాస్ను బంద్ చేస్తున్నా. గ్యాస్ను బంద్ చేసిన. ఇప్పుడు నేను మూత తీసి చూస్తా బిర్యానీ ఎలా అయిందో. ఉతకపోయింది బాగా, కాలుతుంది, చాలా ఉంటుంది, కాలుతుంది. నేను ఇప్పుడు బిర్యానీ చూపిస్తే ఎట్లా అయిందో. ఏమైంది బిర్యానీ అయితే మనకు సూపర్ అయిపోయింది. ఇక్కడైతే కెమెరా కిందికి వెళ్ళి చూపిస్తుంది. ఓకే, ఫ్రెండ్స్ బిర్యానీ అయితే మనకు రెడీ అయిపోయింది. మనం రుచి చూసి చెప్దాం బిర్యానీ ఎలా అయిందో. ఫ్రెండ్స్ టేస్ట్ చూసి చెప్తా ఎలా అయిందో. చూడు ఎలా చేసేదానికంటే సూపర్ అయింది. మసాలాలు అన్నిటికన్నీ కరెక్ట్ వేసినాం. ఫ్రెండ్స్ పీసు కూడా చూపిస్తా ఎట్లా ఉందో. చాలా కాలుతుంది. పీసు కూడా మెత్త ఉడిపోయింది. బిర్యానీ అయితే సూపర్ అయింది. ఫ్రెండ్స్ ఈ బిర్యానీకి ఏమేమి కావాలనో మసాలాలు అన్ని టైం టు టైం మసాలాలు వేసిన. మసాలాలు కరెక్ట్ వేసిన. బిర్యానీని కరెక్ట్ చేసిన. రైస్ కూడా బాస్మతి రైస్, హై క్వాలిటీ రైస్ తెచ్చిన. 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించిన. 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్, 5 నిమిషాలు లో ఫ్లేమ్, ఇలా టోటల్ 20 నిమిషాలు మనకు బిర్యానీ రెడీ అయిపోతుంది. ఎవరికైనా సరే టోటల్ టైమింగ్ కూడా చెప్పేసిన నేను. ఫ్రెండ్స్ బిర్యానీ అయితే నాకు చాలా మంచిగా అయింది. మీరు కూడా ఇలా చేసుకొని తినండి, తిని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.